ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ చేయాలి, సినిమా తీయాలి, స్టార్ట్అప్ బిల్డ్ చేయాలి అని మనందరిలో ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ వేద్దాం అంటేనే అయితలేదు బ్రో అంటావా? అండర్స్టాండ్ బ్రో. మా గ్యాంగ్ లో కూడా 1947 నుంచి అనుకుంటున్నాం గోవా పోదాం, ఇప్పటి వరకు కాదు. ఎనీవే పాయింట్ ఏంటంటే మనలా కాకుండా ఫ్రెండ్స్ అందరు కలిసి గోవాకు పోయారు, షార్ట్ ఫిల్మ్స్ తీసారు, సినిమాలు తీసారు, ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసారు. ద మ్యాన్ బిహైండ్ దిస్ ఈజ్ అవర్ ఓన్ మారేట్పల్లి డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ తీసిన మూవీస్ లో ఐఎమ్ 100% షూర్ దట్ ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ మూవీస్. ఈ నగరానికి ఏమైంది నుంచి యాజ్ అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ మనం ఏం నేర్చుకోవచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మనందరం ఇవన్నీ చూసేసినాం కాబట్టి ఫస్ట్ దీని లాగ్ లైన్ అండ్ సినాప్సిస్ గురించి డిస్కస్ చేద్దాం. లాగ్ లైన్: లైఫ్ లో ఎలాంటి గోల్ లేని ఒక నలుగురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ గోవా ట్రిప్కి వెళ్తారు. అనుకోని పరిస్థితులు వాళ్ళని షార్ట్ ఫిల్మ్ తీసేలా చేస్తాయి. ఈ షార్ట్ ఫిల్మ్ తీసే ప్రాసెస్ దాచుకున్న భయాన్ని, మర్చిపోయిన కళలని, పట్టించుకోని స్నేహాన్ని ఎదుర్కొనే ప్రయాణంగా మారుతుంది. కొంచెం ఎలాబొరేటెడ్ గా దీని సినాప్సిస్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ నగరానికి ఏమైంది అనేది హైదరాబాద్ లో ఉన్న ఒక నలుగురు యంగ్స్టర్స్ కథ. వివేక్, కార్తిక్, ఉప్పు అండ్ కౌశిక్. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం, సినిమాలు తీద్దాం అనుకొని ఇప్పుడు లైఫ్ లో ఎలాంటి గోల్ లేకుండా ఉన్నారు వీళ్ళు నలుగురు. అందరూ కూడా బయట కనబడని ఒక భయాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో నలుగురు ఒక సిట్టింగ్ కలుస్తారు. ఆ సిట్టింగ్ వాళ్ళని గోవాకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అయ్యేలా కూడా చేస్తారు. హ్యూమర్ తో, కెయాటిక్ ఫ్రెండ్షిప్ తో, వార్మ్ మూమెంట్స్ తో, హార్ట్ బ్రేక్స్ తో దిస్ మూవీ రిమైండ్స్ ఎవ్రీ యంగ్ పర్సన్ దట్ డ్రీమ్స్ డోంట్ రియల్లీ డై, వి జస్ట్ స్టాప్ లిజనింగ్ టు దెమ్. ఇప్పుడు ఈఎన్ఈలో ఉన్న టెక్నికాలిటీస్ ని డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ తరుణ్ భాస్కర్ ఇస్ హిస్ రైటింగ్స్. ఈఎన్ఈలో ఏ డైలాగ్ కూడా పోయిటిక్ ఉండదు, ఎగ్జాజరేటెడ్ గా ఉండదు, షార్ప్ డైలాగ్స్ ఉండదు. అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఈఎన్ఈలో క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దే ఓవర్లాప్ ఈచ్ అదర్. మనం ఎవ్రీడే లైఫ్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నప్పుడు వన్ కాన్వర్సేషన్ ఆర్ వన్ లైన్ అయిపోయే వరకు అయితే వెయిట్ చేయం. మనం మాట్లాడుతుండగా మనం కూడా మాట్లాడుతుంటాం, నువ్వుతూ ఉంటాం, మరి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నీకు ఈఎన్ఈలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనకు చాలా రియల్ గా అనిపిస్తూ ఉంటుంది తరుణ్ భాస్కర్ మూవీస్ అన్ని కూడా. సెకండ్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. ఈఎన్ఈలో కెమెరా యాక్ట్స్ యాజ్ ద ఫిఫ్త్ ఫ్రెండ్ ఆఫ్ ద గ్రూప్. ఎక్కడ కూడా సినిమాటిక్ గా ట్రై చేయకుండా చాలా క్యాజువల్ గా, ఆక్వర్డ్ గా జస్ట్ కెమెరా వాళ్ళ నలుగురిని ఫాలో అవుతూ ఉంటుంది. లైటింగ్ అండ్ ఫ్రేమ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఎక్కడ నీకు ఫోర్స్డ్ సెట్టింగ్ లాగా, ఫోర్స్డ్ ఫ్రేమ్ లాగా అనిపించదు. వీళ్ళు నలుగురు గోవాకి రీచ్ అయ్యేసరికి విజువల్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా అండ్ అట్ ద సేమ్ టైం కెయాటిక్ గా కూడా కనిపిస్తూ ఉంటే జస్ట్ లైక్ దర్ మూడ్. ఎడిటింగ్ విషయానికి వస్తే ఓపెనింగ్ నుంచి గోవా వరకు చాలా స్లోగా ఉంటుంది. గోవాకి వెళ్ళిన తర్వాత చాలా కెయాటిక్ గా, చాలా ఫాస్ట్ కట్స్ తో, చాలా క్విక్ కట్స్ తో ఉంటుంది. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి చాలా బ్యాలెన్స్డ్ రిథమ్ ని తీసుకెళ్తూ ఉంటాడు టు షో దట్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ అగైన్. థర్డ్ ఇస్ సౌండ్ అండ్ మ్యూజిక్. అసలు వివేక్ సాగర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియా. ఈ నగరానికి ఏమైందో మ్యూజిక్ నీకు ఎక్కడ కూడా ఎమోషన్స్ ని, సీన్స్ ని డామినేట్ చేసినట్టు కనబడదు. ఒక సీన్ జరుగుతున్నప్పుడు దానికి మ్యూజిక్ ఎప్పుడైనా చాలా సపోర్టివ్ ఉండాలి కానీ మ్యూజిక్ ఆ సీన్ ఎప్పుడు డామినేట్ చేయకూడదు. ఈఎన్ఈలో నీకు మ్యూజిక్ సీన్ కి చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అంబియన్ సౌండ్స్, ట్రాఫిక్, బియర్ గ్లాసెస్, వాటర్ బాటిల్, ప్లేట్లు, ఈ చిన్న చిన్న సౌండ్లు అన్ని కూడా నీకు వినిపిస్తూ ఉంటాయి జస్ట్ టు మేక్ యూ ఫీల్ అలైవ్. అండ్ ఆఫ్ కోర్స్ ద హార్డెస్ట్ పార్ట్ అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ తరుణ్ భాస్కర్స్ లైఫ్, నాట్ ఓన్లీ ఈఎన్ఈ, ఈస్ సింక్ సౌండ్. సింక్ సౌండ్ వాడాలంటే డైరెక్టర్స్ కి చాలా గట్స్ ఉండాలి భయ్యా. ఈ నగరానికి ఏమైంది నుంచి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా నువ్వేం నేర్చుకుంటున్నావు కామెంట్ చేయి. ఎవ్రీడే నేను చూసే మూవీస్ నుంచి నేనేం పాయింట్స్ పిక్ చేసుకుంటున్నానో ఫుల్ వీడియోస్ ఇట్లానే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటా. కీప్ ఫాలోయింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆయిల్ సినిమాస్.